నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, జాబ్ రాగానే మనమైతే హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని చెప్పి నమ్ముతారా? కేవలం ₹299కే 10 లక్షల కవరేజ్తో ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తుంది పోస్ట్ ఆఫీస్. అవును, సంవత్సరానికి ₹299 ప్రీమియం కడితే 10 లక్షల కవరేజ్ని ఆఫర్ చేస్తూ ఉంది. ఆ ఇన్సూరెన్స్ గురించే నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఇన్సూరెన్స్ పేరు గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ. క్లియర్? పేరు వచ్చేసి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ. ఇది పోస్ట్ ఆఫీసు టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ సహాయంతో మనకైతే అందిస్తుంది. నేమ్లోనే ఉంది గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ. గ్రూప్ ఇదొక గ్రూప్ ఇన్సూరెన్స్, అంటే చాలామందిని కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళకైతే ఈ పాలసీని ఇస్తూ ఉంది పోస్ట్ ఆఫీస్. అదేవిధంగా మనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పుడు మాత్రమే ఈ క్లెయిమ్ వస్తూ ఉంటుంది. దీంట్లోనే రెండు ఉన్నాయి, ఒకటి బేసిక్ ప్లాన్, ఇంకొకటి ప్రీమియం ప్లాన్. బేసిక్ ప్లాన్ వచ్చేసి సంవత్సరానికి కవరేజ్ $299, ప్రీమియం వచ్చేసి సంవత్సరానికి కవరేజ్ $399. కేవలం $399. ఒకసారి బిర్యానీ తింటే అవుతుంది అంత ఖర్చు, కానీ మనమే కనుక సంవత్సరానికి అంత కట్టి ఈ పాలసీ తీసుకుంటే పొరపాటున యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 10 లక్షలు మనకైతే ఇస్తారు. చెప్పాను కదా, గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ. డౌన్. ఇది 2 టైప్స్, 2 ప్లాన్స్. ఒకటి వచ్చేసి బేసిక్, ఇంకొకటి ప్రీమియం. సో ప్రీమియంలో కాస్త ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ట్రా. ప్రీమియం $399, బేసిక్ $299. బేసిక్లో ఇన్నే ఉంటాయి, ఇవి బేసిక్లో ఉంటాయి. ఏముంటాయి, ఏం ఫీచర్స్? మనం ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పాలసీ తీసుకుంటే ప్రతి ఇయర్ $299 కట్టాలి. ఎక్కడ? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాలి. క్లియర్? కట్టిన తర్వాత పాలసీ యాక్టివ్లో ఉన్న టైంలో మనకి కనుక యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మనం చనిపోతే మన ఫ్యామిలీకి 10 lakhs 10 లక్షలు ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. మనం పాలసీ తీసుకున్న తర్వాత ఒక పేపర్ ఇస్తారు, డాక్యుమెంట్. దాన్ని మన ఫ్యామిలీ మనం చనిపోతే, యాక్సిడెంట్ అయ్యి చనిపోతే చూపించాలి. చూపిస్తే 10 lakhs వాళ్ళకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఇది ఫస్ట్ వన్. దానికి కూడా కండిషన్ ఉంది. ఏం కండిషన్? కిందే ఉంటుంది. డౌన్. యాక్సిడెంట్ అయిన తర్వాత 1 year లోపు, అంటే యాక్సిడెంట్ కారణం చేత హాస్పిటల్లో ఉండి లేకపోతే నార్మల్గా ఉండి 1 year లోపు ఆ యాక్సిడెంట్ కారణం చేత చనిపోతే అప్పుడు క్లెయిమ్ ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఎంత? 100% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్, అంటే 10 లక్షలు. క్లియర్? ఇది ఫస్ట్ పాయింట్. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటి? పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ. అంటే ఏంటి? యాక్సిడెంట్ అయింది, కాళ్ళు పోయాయి, సో మనం పర్మనెంట్గా పడుకుంటూ ఉన్నాం, బ్రతికే ఉన్నాం, కాకపోతే కాళ్ళు లేవు, వెళ్ళలేము, లేకపోతే వీల్ చైర్లో ఉన్నాం. అలాంటప్పుడు మనకి 10 లక్షలు ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ ఏమంటున్నారు? ఇట్ కవర్స్ టోటల్ డిసేబిలిటీ విచ్ ఈస్ పర్మనెంట్ ఇన్ నేచర్. అంటే పర్మనెంట్గా, శాశ్వతంగా కాళ్ళు చేతులు విరిగిపోతే అప్పుడు ఇస్తారు. అది కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత 365 days లోపు. అంటే యాక్సిడెంట్ అయింది, పని చేయట్లే, కొన్ని రోజుల తర్వాత తీసేశారు. ఆ తీయడం కూడా 1 year లోపు జరిగితే, యాక్సిడెంట్ అయిన 1 year లోపు జరిగితే అప్పుడు ఇస్తారు. దాని యొక్క తీవ్రతని బట్టి మనకైతే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అది 100%? డిపెండ్స్ అపాన్ ఇది. ఓకేనా? ఒకవేళ మొత్తం తీస్తారనుకోండి, కాలు చెయ్యి, ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు, మనమైతే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ వన్, పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ. అంటే ఏంటి? ఇది పోయింది, ఫుల్ కాదు, ఓన్లీ ఇది పోయింది, లేకపోతే కళ్ళు పోయాయి, అలాంటప్పుడు ఇస్తారు. మాట పోయినా కూడా, మాట పోయింది, బ్రతికే ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, మాట పోయింది, కళ్ళు పోయాయి, పని చేయలేం, వినపడదు యాక్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్ కారణం చేత అలాంటివి జరిగినా కూడా ఇస్తారు. ఎంత? 10 lakh. దాని యొక్క తీవ్రతని బట్టి మనకైతే డబ్బుని ఇస్తూ ఉంటారు. చూద్దాం.
దానికి కూడా కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ ఏమంటున్నారు? ఇట్ కవర్స్ పార్షియల్ డిసేబిలిటీ విచ్ ఈస్ పర్మనెంట్ ఇన్ నేచర్. పర్మనెంట్గా పోయింది, ఇదొకటి, వెళ్ళిపోయాయి పర్మనెంట్గా ఇస్తారు. అది కూడా వితిన్ 365 days అక్కర్ అవ్వాలి. చెప్పాను కదా, అప్పట్లో బాగానే ఉంది, తర్వాత పోయింది, తీసేశారు. అలాంటప్పుడు కూడా మనకైతే ఇస్తారన్నమాట. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, యాక్సిడెంటల్ డిస్మెంబర్మెంట్ అండ్ పెరాలసిస్. డిస్మెంబర్మెంట్ అంటే అది కూడా సేమ్, విరిగిపోయాయి, చెవుడు లేకపోతే కళ్ళు పోయాయి, ఇస్తారు. అదేవిధంగా పెరాలసిస్, యాక్సిడెంట్ అయిన తర్వాత పెరాలసిస్ వచ్చింది, ఇస్తారు. దానికి కూడా కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ వచ్చేసి మనమైతే చూడవచ్చు. ఏమంటున్నారు? ఏం లేదు, వితిన్ 365 days యాక్సిడెంట్ అయింది, తర్వాత పెరాలసిస్ వచ్చింది. 1 year లోపు వస్తే, అంటే దాని కండిషన్ మొత్తం క్లియర్గా చూస్తే తెలియాలి పెరాలసిస్ వచ్చిందని చెప్పి. అలా 1 year లోపు వస్తే మనకైతే ఇస్తారనమాట. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. నెక్స్ట్ వన్, యాక్సిడెంటల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఐపీడి అంటే ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మనం కనుక 24 hours కన్నా ఎక్కువసేపు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో దానిలో 60,000 వరకు మనకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. బిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి ప్రూఫ్స్తో. అర్థమైందా? మ్యాక్స్ వచ్చేసి 60,000. ఫర్ ఎగ్జాంపుల్, బిల్లు 50,000 అయింది, 50,000 మనకైతే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బిల్లు 90,000 అయింది, 90,000 ఇవ్వరు. మ్యాక్స్ వచ్చేసి 60,000. క్లియర్? బిల్ ఎంత అయిందో అంత ఇవ్వరు, లిమిట్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే. లిమిట్ కన్నా తక్కువ ఖర్చు అయితే తక్కువ ఇస్తారు. నెక్స్ట్ వన్, యాక్సిడెంటల్ మెడికల్ ఓపీడీ అనగా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. యాక్సిడెంట్ అయింది, అడ్మిట్ అయ్యాం, కుట్లేంచుకున్నాం, వెళ్ళిపోయాం, అంతే, చిన్న యాక్సిడెంట్. క్లియర్? అలాంటప్పుడు మనకైతే 30,000, మ్యాక్స్ వచ్చేసి 30,000 మనకైతే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బిల్లు 20,000 అయింది ఫుల్, బిల్లు 50,000 అయింది, ఇవ్వరు, ఓన్లీ 30,000 మనకైతే ఇస్తారు. ఇవన్నీ బేసిక్ ప్లాన్. అంటే సంవత్సరానికి 299 కడితే ఇవన్నీ మనకైతే వస్తాయి. చనిపోతే 10 lakh, బ్రతికున్న హాస్పిటల్లో ఖర్చు అయితే అది కూడా ఇస్తుంది ఈ ప్లాన్. క్లియర్? నెక్స్ట్ వన్, ప్రీమియం అంటే నెక్స్ట్ లెవెల్. అంటే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, 100 rupees ఎక్కువ. ఇది 299 కానీ ఇది 399. సో 100 rupeesకి మనకి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి? డెత్, చనిపోతే, యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కామన్ 10 lakh. అదేవిధంగా పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ చెప్పా, అంగవైకల్యం వస్తే 10 lakh. నెక్స్ట్ వన్, పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ అంటే పార్షియల్ అంటే ఇరిగిపోయింది, పోయింది, మొత్తం తీసేశారు, చెవుడు కళ్ళు, 10 lakh. అదేవిధంగా పెరాలసిస్ చెప్పాను కదా, అది వచ్చినా కూడా 10 lakh. అదేవిధంగా యాక్సిడెంట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఐపీడి ఓపీడి రెండు కవర్. అంతా సేమ్, ఇక్కడ వరకు అంతా సేమ్. ఎక్స్ట్రా ఏంటి? మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్. ఎవరికి? పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయింది, మంచాన పడ్డం, పని చేయలేం, డబ్బు రాదు. సో పిల్లల చదువు, ఆ పిల్లల చదువు కోసం వీళ్ళు ఇస్తారు డబ్బు. ఎంత ఇస్తారు? ఎంతంటే 10% ఆఫ్ ఎస్ఐ అంటే సమ్ ఇన్ష్యూర్డ్. ఇక్కడ కవరేజ్ 10 lakh. 10 lakhsలో 10% అంటే 1 lakh, అప్ టు 1 lakh ఇస్తారు. మనం ప్రూఫ్ చూపించాలి. అంతకు ముందే పిల్లలు స్కూల్లో చదువుతూ ఉండాలి, లేకపోతే కాలేజీలో చదువుతూ ఉండాలి, అప్పుడు వాళ్ళైతే ఇస్తారు. ఎంతమందికి? ఇద్దరికి కలిపి 1 lakh, ఒకరున్నా 1 lakh. క్లియర్? ఈ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ వన్, ఇన్ హాస్పిటల్ డైలీ క్యాష్. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, ఖర్చులు ఉంటాయి, ఫుడ్, బెడ్, అవి ఇవి ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల కోసం మనకైతే డబ్బు ఇస్తారు. ఎంత? 1000 rupees పర్ డే అప్ టు 10 days. 10 days వరకు డైలీ 1000 మనకైతే ఇస్తారు. ఎవరు? పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాలి, సార్ ఈ స్కీమ్ తీసుకున్నాం, 399 కడుతూ ఉన్నాం ఎవ్రీ ఇయర్. సో చూడండి, హాస్పిటల్ అడ్మిట్ చేసాం, ఇదిగోండి ఖర్చులు, ప్రూఫ్, డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తారు. ఎంత? డైలీ 1000. తర్వాత
అంతా తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు ఇవన్నీ చూపించి. క్లియర్? సో డైలీ 1000 మనకైతే ఇస్తారు 10 డేస్ పాటు. నెక్స్ట్ వన్, ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, మీరు అనంతపురం లేకపోతే వైజాగ్ దూరం కదా, మీ అబ్బాయి రావాలి మిమ్మల్ని చూడడానికి. వాడు రావడానికి అయ్యే ఖర్చు పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. ఎప్పుడు మీరు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మిమ్మల్ని చూడడానికి మీ అబ్బాయి బెంగళూరు నుంచి వైజాగ్ వస్తున్నట్లయితే ఎంతైతే ఖర్చు అయిందో ఫ్లైట్ టికెట్ అవి ఇవి అంతా పోస్ట్ ఆఫీసే భరిస్తుంది. బట్ ఎంతవరకు? లక్షలు కోట్లు కాదు, ఓన్లీ 25,000. ఓకేనా? 25,000 వరకు భరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేశారు, అయిన ఖర్చు 10,000 మాత్రమే ఇస్తారు. సో మ్యాక్స్ 25,000 కావాలంటే ఇవ్వరు. ఎంతైతే ఖర్చు అయిందో అంతవరకు ఇస్తారు. మ్యాక్స్ వచ్చేసి 25,000. బట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది. కండిషన్ కిందకి రండి, కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. కండిషన్ వచ్చేసి 150 కిలోమీటర్స్, మినిమం 150 కిలోమీటర్స్ మనమైతే ట్రావెల్ చేయాలి, అనగా మన చుట్టాలు ట్రావెల్ చేయాలి. 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అంటే డబ్బులు ఎవరు? మినిమం 150 కిలోమీటర్స్. క్లియర్? అదేవిధంగా నెక్స్ట్ బెనిఫిట్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి లాస్ట్ రిట్స్ బెనిఫిట్, అంటే అంత్యక్రియలు. దానికి ఎంత ఇస్తారు? 5,000. మ్యాక్స్ వచ్చేసి 5,000. మనం ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి, డబ్బులకింత, దానికింత, దీనికింత అని చెప్పి చూపిస్తే వాళ్ళు 5,000 వరకు మనకైతే వెనక్కి ఇస్తారు. ఎంత? ప్రీమియం 399, అంతే. 399 కడితే ఇవన్నీ మనకైతే వస్తాయి. ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. చనిపోయినా వాళ్ళే, చనిపోయారు 10 lakhs ప్లస్ అంత్యక్రియలు 5,000. ఆ విధంగా ఇస్తూ ఉంటుంది పోస్ట్ ఆఫీస్. అంతా బాగానే ఉందండి, అంతా బాగానే చెప్పారు. కానీ ఎవరికి మాత్రమే ఈ పథకం? ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఏజ్ 18 to 65 years మిడిల్లో ఉండాలి. మినిమం 18, మ్యాక్స్ వచ్చేసి 65. అదేవిధంగా ఈ పాలసీ 1 year. 1 year అంటే 1 year ఏనా? కాదు. ఇప్పుడు ఈ ఇయర్ మనం 399 కడతాం, వ్యాలిడ్. అది ఎండ్ అయ్యే లోపు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఇంకొకసారి 399, ఇంకొకసారి 399, అలా ఎవ్రీ ఇయర్ ఎక్స్పైర్ అవ్వకుండా మనమైతే కడుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం ఈ రోజు కట్టాం, నెక్స్ట్ ఇయర్ ఇదే రోజులోపు మనం ఇంకొకసారి 399 పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాలి. అప్పుడు వ్యాలిడ్లో ఉంటుంది. అదేవిధంగా ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉందో, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం. సో ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయండి, ఆ తర్వాత అప్లై చేసుకోండి. సేవింగ్స్ ఖాతా లేకపోతే ఈ పథకానికి, అనగా ఈ ఇన్సూరెన్స్కి మనమైతే అప్లై చేయలేము. అదేవిధంగా ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తించదు? ఫర్ ఎగ్జాంపుల్, సూసైడ్ చేసుకొని చనిపోయారు, రాదు. 10 lakhs రావు. ఓన్లీ యాక్సిడెంట్ అయితే మాత్రమే డబ్బు అనేది ఇస్తారు. అదేవిధంగా మిలిటరీ వాళ్ళకి ఇవ్వరు, అక్కడ చనిపోయినా కూడా డబ్బు రాదు. క్లియర్? అదేవిధంగా వార్లో మనం కనుక చనిపోయినా రాదు. దాంతోపాటు ఇల్లీగల్ యాక్ట్, మర్డర్ చేయడానికి వెళ్ళాం, వాళ్ళు మనల్ని చంపేశారు, రాదు. అలాంటి వాటికి రాదు. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జబ్బుంది, రాదు. డిసీజ్ రాదు. ఎయిడ్స్ రాదు. డేంజరస్ స్పోర్ట్స్ ఆడాం, కబడ్డీ అవి ఇవి ఆడాం, చనిపోయాం, రాదు. ఈ కారణం చేత మనం కనుక చనిపోతే రాదు. క్లియర్? సో నన్ను అడిగినట్లయితే తీసుకోండి, ఎక్స్ట్రాగా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వాటితో పాటు ఇది కూడా. మనం రైడర్స్ని పెట్టుకుంటూ ఉంటాం, యాక్సిడెంట్ రైడర్ అని చెప్పి. ఇది తీసుకోండి, పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. అది కూడా ఈ కంపెనీతో టైఅప్ అయ్యి. సో ఈజీగా కేవలం 299. నన్ను అడిగినట్లయితే పెద్ద పాలసీ తీసుకోండి, ప్రీమియం పాలసీ 399 కట్టండి. ఒక బిర్యానీ కడితే మనకి ఏదైనా కారణం చేత యాక్సిడెంట్ అయ్యి చనిపోతే డబ్బు వస్తుంది ఫ్యామిలీకి. బ్రతుకున్న డబ్బు ఇస్తారు, బాగుంది, ఫైన్. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దయచేసి చాలామంది ఈ వీడియోస్ని చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. దయచేసి మీరు కనుక ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఓన్లీ సబ్స్క్రైబే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.